ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగ్ ప్రాపర్టీ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకుని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇప్పుడే మన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు, అట్లానే మన డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భాగత్ గారు అందరు కూడా ఈ యొక్క సీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. మీ ఇంట్లో ఉన్న, ఎందుకంటే మార్నింగ్ కూడా చాలామంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి. అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 year 2 year అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. సో డెఫినెట్లీ ఈ కేసుని హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా సీరియస్గా తీసుకొని డెఫినెట్లీ డిటెక్ట్ చేయడానికి అంటే వాళ్ళు మేడంని చేయి కట్టేసి నోట్లో గుడ్డ పెట్టేసి పెట్టడం జరిగింది. యూజువలీ అది ఒక మోడస్ ఆపరండి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మేడము ఆ ఒక సఫోకేషన్ వల్ల చనిపోవడం జరిగింది. ఆల్మోస్ట్ 1 year నుంచి అయింది. సో వాళ్ళ మదర్ కోసం ఇక్కడ సార్ వాళ్ళ మదర్ కోసం ఆమె రావడం జరిగింది. తర్వాత మదరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కంటిన్యూ కావడం జరిగింది. అందుకు నేను ప్రజలందరూ కూడా మనం ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది. నేపాలీస్ పట్ల మీరు అందరూ కూడా అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇంత పోలీస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీ ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఎవరు ఏమన్నది చూడరు, వాళ్ళు అవకాశం కోసం చూస్తుంటారు. సో అందుకు ఇక్కడ ఒకటే కాదు, బెంగళూరులో అయింది, బాంబేలో అయినావు, పుణేలో అయినావు. సో జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనం ఎంత పోయింది, ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వచ్చారు, సైడ్ గేట్ ఉంది కదా, పార్క్ గేట్ నుంచి రావడం జరుగుతుంది. అది మనము వర్కౌట్ చేస్తున్నాం. కొన్ని వివరాలని బయట పెట్టలేము, కొంత ఇన్వెస్టిగేషన్ కోసము మనం చేస్తున్నాం. డెఫినెట్లీ మీకు అప్డేట్ ఇస్తాను, చెప్తాను, మళ్ళీ చెప్తాను మీకు ఈవినింగ్ దాకా. మళ్ళీ అగైన్ విల్ గివ్ అ రిపోర్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.